వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్స్. పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. ఆంధ్ర రాష్ట్రానికై ప్రాణాలు అర్పించిన అమరజీవిగా కీర్తి పొందారు. ఈయన నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె అనే గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించారు. పాఠశాల విద్యను చెన్నైలో పూర్తి చేసుకుని ముంబైలో ఇంజనీరింగ్ చదివారు. తరువాత రైల్వేలో నెలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరారు. శ్రీరాములు గాంధీజీ పిలుపునందుకొని ఉద్యోగం వదిలేసి సబర్మతి ఆశ్రమంలో చేరారు. అప్పటి నుంచి ఆయన మానవ సేవయే మాధవ సేవగా భావించి గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు. అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. నెల్లూరు జిల్లా మూలపేట వేణుగోపాల స్వామి ఆలయంలో దళితుల ప్రవేశం కోసం నిరసన వ్రతం పూని వారికి ప్రవేశం కల్పించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు. ఆ సమయంలో స్వరాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో పొట్టి శ్రీరాములు గారు పాల్గొన్నారు. 1952 అక్టోబర్ 19వ తేదీన ఉద్యమ కార్యకర్తగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష 58 రోజులు కొనసాగింది. 1952 డిసెంబర్ 15వ తేదీన ఆయన ఆశయం నెరవేరకుండానే దివంగతులయ్యారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణతో ప్రజలు ఆందోళన ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో చివరకు 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. తర్వాత 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. అమరజీవి త్యాగంతో ఆంధ్రులకై కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, కన్నడ, తమిళ ప్రజలకు కూడా ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగు వారి కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆయన సంస్కరణార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. ఆయన జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలుస్తున్నారు. ఆయన ఆశయాలు నిరాడంబర త్యాగబుద్ధిని అలవర్చుకోవడమే మనం ఆయనకిచ్చే నీరాజనం. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.